4వ తారీఖుని రిలీజ్ చేస్తున్నాం కూడా అండి. అదృష్టంగా కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ అది కూడా ఎంకరేజ్ చేస్తూ ముందుకది వచ్చారు. దాదాపు ఒక 30 సెంటర్లో రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇదే కాకుండా మల్టీప్లెక్స్ ఆడియన్స్ కూడా ఇలాంటి సినిమాలు ఒక కొత్తదనం అది ఉంటుంది కాబట్టి దానికి వస్తారని మేము ఆశపడుతున్నాం. అది కాకుండా సింగిల్ థియేటర్స్ కూడా ట్రై చేస్తున్నాం. సికింద్రాబాద్లో కూడా ఒక థియేటర్ దొరికింది. అలాగే కనవ ఊర్లో కూడా సింగిల్ థియేటర్స్ కూడా ముందుకు వస్తున్నారు. అది ఒక మంచి డెవలప్మెంట్ అని చెప్పుకోవచ్చు. తెలుగు సినిమాలో వేరే వేరే కథ చెప్పడానికి కొంత ఇది అంత వినోదంగా ఉన్న సినిమా అయినా కొంత సీరియస్ ఎలిమెంట్ కూడా ఉంది. కొంచెం థాట్ ప్రొవోకింగ్ స్క్రిప్టు సబ్జెక్టు అయినా కూడా జనం ముందుకొచ్చి రిస్క్ తీసుకుని వేరే రకాల కథలు ప్రజలకి అందజేయాలనే తాపత్రయంలో డిస్ట్రిబ్యూటర్స్ కానీ థియేటర్ ఓనర్స్ కానీ అలాగే కొంచెం ఫ్రెండ్స్ కూడా అంతా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తున్నారు ఈ ప్రయాణాన్ని. సినిమా చేసేటువంటి అవకాశం లభించింది మిణుగురుల తర్వాత. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ప్రతిసారి రావు. అదేవిధంగా వచ్చి రెగ్యులర్ సినిమాలు చేసుకునేటువంటి అలా కాకుండా కొంచెం అన్ని రకాల డిఫరెంట్ మూవీస్ అవి చేసేటువంటి అవకాశం లభించింది. నిజంగా నా అదృష్టం. అంటే ఒక వ్యక్తికి వస్తువుల మీద ఉన్నటువంటి వ్యామోహాన్ని అనేటువంటిది చక్కగా చూపించారు. మనుషుల మధ్య రిలేషన్ తగ్గిపోతుంది, వస్తువుల మీద వ్యామోహం పెరుగుతోంది. కాబట్టి అలాంటి వ్యామోహం తగ్గించుకుని మనుషుల మధ్య బంధాలు బలపడాలనేటువంటి ఒక చిన్న అంశంతో ఒక మంచి కళాత్మకంగా తీసినటువంటి సినిమా ఇది. నార్మల్గా మనకు ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంటుంది, ఏంటి ఒక లైన్, ఈవెన్ అన్మూవబుల్స్ బికమ్ క్లోజ్ ఇన్ అవర్ రెగ్యులర్ లైఫ్. అంటే మన జీవితంలో కథలని మాట్లాడని వస్తువులు కూడా మనకు చాలా దగ్గర అయిపోతాయి. ఒక మొబైల్ కావచ్చు, అదేవిధంగా కార్ కావచ్చు, మన ఇల్లు కావచ్చు, వాటిని మనం ఒక ఫ్యామిలీగా ఫీల్ అవుతాం. అదొక సైకలాజికల్ ఫీలింగ్, దానివల్ల మనకు ఆనందం కలుగుతుంది. అదేవిధంగా ఈ బంగారు పాదం టైటిల్ ఇట్ సెల్ఫ్ ద హీరో. ఆ బంగారు పాదం అనే ఒక టైటిల్ ఉంది కదా, దాని మీదే సినిమా నడుస్తుంది. మొత్తం ఆ పాదం మీదే నడుస్తుంది అన్నమాట. సో దాన్ని తన ఫ్యామిలీగా, ఒక కుటుంబం లేని ఒక వికలాంగుడు దాన్ని ఒక ఫ్యామిలీగా ఫీల్ అయ్యి ఎలా తన జీవితాన్ని రన్ చేస్తాడు అన్నదే ఈ సినిమా. ఇక నా పాత్ర గురించి చెప్పాలంటే ముఖ్యంగా 3 పాత్రలు ఉన్నాయండి. రఘు, గోపాలం, శైలజ. ఆ సినిమాలో పాత్రల్లో నేను గోపాలం అనే ఒక నెగిటివ్ షేడ్ పాత్ర చేశానండి. ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ గారికి నా ధన్యవాదాలు. సినిమా ఎలా తీసినా మ్యూజిక్ అండ్ కెమెరా ప్లేస్ ఏ మేజర్ రోల్. సో మ్యూజిక్ ఒక్క పాట చేసినా చాలా అద్భుతంగా చేశారు మా మ్యూజిక్ డైరెక్టర్ గారు. అండ్ కెమెరా వర్క్ అయితే మీరు తెర మీద చూస్తారు. లొకేషన్స్ చాలా మంచి లొకేషన్స్లో తీశారు.